మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవన్నీ నేర్పిస్తూనే ఉంటారు. ఎందుకు నేర్పిస్తారు? నేర్పించవలసిన అవసరం ఏం లేదు, కానీ నేర్పిస్తున్నారు. అంతటా విద్యాలయాలు ఉన్నాయి, అంతటా విద్య నేర్పేవారు ఉన్నారు, విద్య నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్పిస్తున్నారు? వారంతల వారే మహాపురుషులు అయితే నేర్పించకూడదు కదా, ఎందుకు నేర్పిస్తున్నారు అంటే వారంతల వారే మహాపురుషులు అవుతారని ఎవరు నమ్మరు. కానీ సరి అయిన ఆలోచన లేక, సరి అయిన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోకపోవడం వల్ల అటువంటి సందేహాలు అయితే మనుషులు నేర్పిస్తేనే అవుతారు, నేర్పించకుండా కారు. మీరు చెప్పండి, ఒక వ్యక్తి మట్టి కుండలు చేయడం ఎట్లా? అతనంతలో అతడవుతాడా? ఒక చికిత్సకుడు అతనంతట అయిందా? ఒక కళాకారుడు అతనంతలో అయిందా? కాలేదు. మీరు చెప్పండి, వారంతల వారైతే తెలుగు మాట్లాడే భాష వారి ఇంటిలో సంస్కృత భాష మాట్లాడేవారు ఎందుకు జన్మించలేదు? గుజరాత్ భాష మాట్లాడేవారి ఇంటిలో, ప్రాంతంలో బంగ్లా భాష మాట్లాడేవారికి ఎందుకు జన్మించలేదు? ఏ భాష మాట్లాడే తల్లిదండ్రుల పిల్లలు ఆ భాషను నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు? వేరే భాష ఎందుకు నేర్చుకోరు? ఎవరి సంతానం కూడా తల్లిదండ్రులకు తెలియని భాష మాట్లాడము ప్రారంభం చేయలేదు జన్మంతో. దీంతో ఏం సిద్ధమవుతుందంటే నేర్పిస్తే నేర్చుకుంటారు, వారందరూ వారు మాత్రం కారు. వారంతల వారు మాత్రం అయ్యేటట్టుంటే ఈనాడు మన దేశంలో అందరు విద్వాంసులు, అందరు వీరులు, అందరు పరాక్రమశాలు అయ్యేవారు. మీరు చెప్పండి, ఒక ఉపాధ్యాయుని గృహ నిర్మాణం చేయమనండి, ఒక వేదమంత్రాలు చదివే వ్యక్తిని మట్టికుండ చేయమనండి, ఎక్కడైతుంది? కాదు. అందరు చిత్రకళలు గారు నేర్పిస్తే అవుతారు. ఆ విధంగా వారంతల వారే అవుతారు అనుకోవడము అది సరి అయిన పద్ధతి కాదు, యథార్థం కాదు. మనము విద్యాలయాల ద్వారా, అనేక ఉపాయాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా అనేక విషయాలు నేర్పిస్తున్నాం. ఈనాడు ప్రభుత్వము పంచవర్ష ప్రణాళికలో ప్రకటన చేస్తుంది. ఇప్పుడు మన దేశానికి ఇంతమంది చికిత్సకులు అవసరం, ఇంతమంది ఈ విధంగా అనేక పథకాలు వేస్తుంది, కావాలంటుంది. ఎవరైతారు? వారందరూ వారైతే ఎట్లా? వారంతల వారు మాత్రం కావడానికి వీల్లేదు. నిర్మాణం చేస్తే జరుగుతుంది, లేకపోతే కాదు. వారంతల వారే కాకపోతే బలమైన తల్లిదండ్రుల ఇంటిలో బలహీనమైన సంతానం ఎందుకు? బలహీనమైన తల్లిదండ్రుల నుండి బలిష్టమైన సంతానం ఎందుకు? ఒకవేళ నిర్మాణం జరిగితే బలమైన తల్లిదండ్రుల ద్వారా బలమైన సంతానం లభించాలి, బలహీనమైన తల్లిదండ్రుల ద్వారా బలహీనమైన సంతానం ఉండాలి. ఎందుకు లేదట్లా? మనకు అందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా విషయం అర్థం కాలేదు, ఎదుటి వాళ్లకు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల శరీరం ద్వారా కొత్త శరీరం కాదు, ఎవరు కూడా ఒప్పుకోరు దీన్ని. ఒకవేళ అట్లా అయ్యేది ఉంటే బలమైన తల్లిదండ్రుల ద్వారా బలమైన సంతానం అయ్యేది కాదు. అట్లా బలమైన తల్లిదండ్రులకు బలహీనమైన సంతానము, బలహీనమైన తల్లిదండ్రులకు బలవంతమైన సంతానం కావడానికి కారణము వేరే ఏమిటిదంటే తల్లిదండ్రుల శరీరాలలో రజవీర్యాలు ఉత్పన్నమవుతాయి. అవి బీజాలు,
అవి బలంగా ఉంటే బలమైన సంతానం, బలహీనంగా ఉంటే బలహీన సంతానం. అది సూక్ష్మ విషయం. రెండవది, బలహీనమైన అంటే పుష్టికరంగాని, నీరసమైన, నిర్బలమైన, పుష్టి లేని, ఊర్జా లేని ఆహారం తీసుకున్న తల్లికి ఉత్కృష్టమైన సంతానం జరుగుతుందా? జరగదు. ఎందుకు? అది కారణం కాదు. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి రక్తము సంతానం అవుతుంది. అయితే ఆ విధంగా మనం చూస్తే ఒక విషయం చెప్పిన నేను ఇప్పుడు, మహారాష్ట్రంలో జన్మించిన పిల్లలు పంజాబీ భాష ఎందుకు మాట్లాడరు? కారణం ఉన్నది. ఏం కారణము? వారు తల్లిదండ్రుల నుండి విన్న భాషనే మాట్లాడతారు, తల్లిదండ్రులు వచ్చిన పరంపరలు నేర్చుకుంటారు. రెండవది, బలమైన తల్లిదండ్రుల నుండి బలహీనమైన సంతానము, బలహీనమైన తల్లిదండ్రుల నుండి బలవంతమైన సంతానం కావడానికి కారణం వెతకాలి మనం. కారణం లేకుండా కార్యం కాదు. కారణం ఏమిటిది? ఆ శరీరాలను ఉత్పన్నం చేసే బీజాల కారణం. ఆ బీజాలు శరీరంలో ఎటువంటియో, తల్లిదండ్రుల శరీరంలో ఎటువంటిదో అటువంటిది. బీజం లేకుండా వృక్షం కాదు. ఒకవేళ అట్లా కాకపోతే, అట్లయితే మామిడి విత్తనం వేసేస్తే అరటి చెట్టు కావాలి? కాదు. ఎందుకు కాదు? ఆధారం లేదు. అదేవిధంగా మనకు కారణం కనిపించకపోయినా కారణం ఉంటుంది. ఏం కారణము? అది సూక్ష్మ విషయం. ఒకటి ఏమిటంటే, మీరు చెప్పండి, ఇద్దరు కవలలు ఉన్నారు. ఒకే తల్లికి ఒకే సమయంలో జన్మించిన ఇద్దరు కవలలు. అందులో ఒక వ్యక్తి దానం చేస్తుంటాడు, దాన ప్రవృత్తి. ఒక వ్యక్తి దానం చేయడు, మంది ధనం లాక్కుంటుంటాడు. ఒక వ్యక్తి పరోపకారం చేస్తాడు, ఇంకొక వ్యక్తి అపకారం చేస్తాడు. ఒక వ్యక్తి ఫలం ఆశించకుండా శుభకార్యం చేస్తాడు, ఒక వ్యక్తి అశుభకార్యం చేస్తాడు. ఒక వ్యక్తి చెడు పనిని ఇష్టపడడు, ఇంకొక వ్యక్తి చెడు పనిని ఇష్టపడతాడు. దీనికి కారణం ఏమిటిది? కారణం ఉంటుంది. ఏం కారణము? దీనికి శరీరం కారణం కాదు. శరీరం లోపల ఉండే ఆత్మలో ఉండే సంస్కారాలు, ఆత్మలో ఉండే విద్య కారణం. అది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వాళ్ళు పనిచేస్తారు. లేకపోతే ఒకే ఇంటిలో ఒకే తల్లి నుండి జన్మించిన ఇద్దరు కవలలు భిన్న భిన్న స్వభావాలు గలవాళ్ళు ఎందుకు అవుతారు? వారి స్వభావం ఎందుకు మారిపోయింది? ఒకరు పరోపకారము, ఒకరు ఇతరుల బాధను చూసి కరిగిపోతారు, సహాయం చేస్తారు. ఒకరు ఇతరులను బాధ పెట్టి హింసించి ప్రాణం చంపేసి కూడా స్వార్థం సాధించుకుంటారు. ఇద్దరు కవలలే ఒకేసారి జన్మించిన వ్యక్తులు. ఎందుకట్లా? దానికి కారణం చెప్పాలి. కారణం లేకుండా కార్యం కాదు. కాబట్టి వారంతలే వారు అవుతారు అనుకోవడం యథార్థం కాదు. దానికి కారణాలు ఉంటాయి. మరి ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం విద్య నేర్పిస్తాం. విద్య నేర్పిస్తే అందరూ ఎందుకు నేర్చుకోరు? అందరూ సమానం ఎందుకు గారు? నేర్పిస్తున్నాం కదా, నేర్పించడం నేర్చుకోవాలి కదా. ఒక ఉపాధ్యాయుడు 10 మంది విద్యార్థులకు విద్య నేర్పిస్తాడు. అందరు విద్యార్థులు కావాలి కదా, సమానం కావాలి కదా. కాదు. మరి నేర్పిస్తే అయ్యేటట్టు ఉంటే మరి ఎందుకు కాలేదు వాళ్ళు? ఇది యథార్థమైన ప్రశ్న కాదు. వాస్తవం ఏంటంటే, వారు సమానం కావడానికి ఏంటంటే చెప్పే వ్యక్తి సమానమే, చెప్పే వ్యక్తి యోగ్యత సమానమే, కానీ గ్రహించే వారి సామర్థ్యం వేరు. 10 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది విద్యార్థుల ప్రవృత్తి వేరే ఉంటుంది. ఒక అతనికి సంగీతం ప్రేమైతే ఒక అతనికి సంగీతం ఇష్టమే కాదు. ఒక అతనికి శస్త్రాస్త్రాలు ఇష్టమైతే ఒకరికి సంగీతం ఇష్టం.
ఒకరికి పాడడం ఇష్టమైతే ఒకరికి పాడడం ఇష్టం కాదు. ఒకరికి వీరత్వం ఇష్టం అంటే ఒకరికి కాయరత్వం, ఒకరు పరాక్రమశాలు, ఒకరు పిరికివారు. అయితే వారి అనేక కారణాలు ఉంటాయి. వారి శరీరంలో గ్రహించే శక్తి సమానమైన, వారి మెదడులో స్మృతి శక్తి సమానంగా ఉన్నదా, తార్కిక శక్తి సమానంగా ఉన్నదా, శరీరాన్ని పుష్టికరం చేసే అంశాలు సమానంగా ఉన్నాయా, అతనికి అభిరుచి ఉన్నదా లేదా, అతను ప్రయత్నం చేస్తాడా చేయడా, అతనికి శరీరం సహకరిస్తుందా లేదా. 10 మంది విద్యార్థులను చూస్తే 10 మంది 10 రకాలుగా ఉంటారు. 10 రకాలుగా ఉంటే 10 రకాల యోగ్యత ఉంటుంది. కాబట్టి చదివించినంత మాత్రాన విద్య ఇచ్చే వ్యక్తి సమానమైనంత మాత్రాన, విద్య సమానమైనంత మాత్రాన గ్రహించేవారు సమానం కాకపోవడం వల్ల సమానత్వం రాదు. కాబట్టి నేర్పించడం తప్పు కాదు, నేర్పించడం అవసరం. నేర్పిస్తే నేర్చుకుంటారు, నేర్పించడం ఎవరు నేర్చుకోరు. నేర్పించిన తర్వాత నేర్చుకోరంటే దానికి కారణం అనేక కారణాలు ఉంటాయి, ఇప్పుడు చెప్పినట్టు. అయితే మనం ప్రయత్నం చేస్తే మహాపురుషులు అవుతారు, ప్రయత్నం చేయకపోతే మహాపురుషులు కాదు. ప్రయత్నం చేయకుండా మహాపురుషులు ఎట్లయినారంటే వారు పూర్వజన్మ సంస్కారాలలో పూర్వం సంపాదించిన ఆత్మలో ఉండే విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానము ఇవన్నీ కారణాలు అయితే మనము ప్రయత్నం చేసి మహాపురుషులను నిర్మించాలి. మహాపురుషులు నిర్మించడానికి ప్రయత్నం చేస్తే మహాపురుషులు అవుతారు. మన ప్రయత్నం సమానమైన పిల్లలు సమానంగా, ఎందుకంటే వారి ఆత్మలో సంస్కారాలు, వారి ఆత్మలో ఉండే విద్య, అవిద్య, అభిరుచులు రకరకాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అయితే వాటిని కూడా చాలా వరకు ప్రతికూలంగా వాటిని మార్చే అవకాశం ఉంటుంది. అది చాలా పెద్ద విషయం. తండ్రి తన గర్భములో బలమైన భావాలతో బీజాన్ని ప్రభావితం చేస్తాడు. తన శరీరం నుండి శుక్రాన్ని, వీర్యాన్ని ప్రభావితం చేస్తాడు. అదే సగం శరీరం. ఆ తర్వాత తల్లి తన ఆత్మలో ఉండే, తన శరీరంలో ఉండే రజస్సును ప్రభావితం చేస్తే తీవ్రమైన భావాల ద్వారా, ఉత్కృష్టమైన భావాల ద్వారా. ఆ తర్వాత ఆ రెండు సగం శరీరాలు కలిసి ఒక శరీరం అవుతుంది. అప్పుడు తల్లి దాదాపు గర్భావస్థలో 4,000 గంటల వరకు మేల్కొంటుంది కదా. అప్పుడు అతి తీవ్రమైన భావాల ద్వారా గర్భంలో ఉండే శిశువు పైన ప్రభావం చేస్తుంది. అటువంటి ఆహారం తీసుకుంటుంది, అటువంటి భావాలు నింపుతుంది. ఒక్క నిమిషం వ్యర్థం కాకుండా ఉత్కృష్టమైన భావాలు నింపుతుంది. నింపితే ఆ పూర్వజన్మలో సంపాదించిన ఆత్మలో ఉండే ప్రతికూలమైన భావాలు దూరం అయిపోతాయి. ఒకవేళ అనుకూలమైన భావాలు ఉంటే అవి చాలా తీవ్రమైపోతాయి. ఆ విధంగా నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం చేస్తే నిర్మాణం కాకుండా ఉండేది కాదు. చేసిన ప్రయత్నం వ్యర్థం కాదు, కానీ ఎదుటి వారి యోగ్యత కూడా పనిచేస్తుంది. ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే ప్రయత్నం ఫలిస్తుంది. కేవలము మనసులోని కోరికలు కాదు, కేవలం ఆశ అది మాత్రం కాదు, దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. అనేక రకాల ప్రయత్నం ఉంటుంది. మొట్టమొదలు తల్లిదండ్రులు ఉత్కృష్టమైన సంతానం కొరకు, ఉత్కృష్టమైన పురుషులకు పథకం వేసుకోవాలి. ఆ విధంగా పథకం వేసుకొని ఎటువంటి వ్యక్తి నిర్మించాలనుకుంటారో అటువంటి పథకం వేసుకొని అటువంటి లక్షణాలు గల వ్యక్తిని ఊహించుకోవాలి మొట్టమొదలు. రెండోది, దానికి తగిన ఆహారాన్ని సేవించి శరీరాలను సిద్ధం చేసుకోవాలి. శరీరాలను శుద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కావలసిన విద్యను సంపాదించాలి. అటువంటి విజ్ఞానం గలవారు కావాలి. ఆ తర్వాత వారు దాని కొరకు సాధన చేయాలి. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.